లాస్ట్ క్లాస్‌లో మనం బ్రేక్ అండ్ కంటిన్యూ కోసం మాట్లాడుతున్నాము. సో, బ్రేక్ తాలూకా పర్పస్ ఏం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్‌లో. బ్రేక్ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ ద లూప్. అది ఫర్ లూప్ కానివ్వండి, లేదా వైల్ లూప్ కానివ్వండి, లేదా డూ వైల్ లూప్ కానివ్వండి. ఏదైనా ఒక లూప్‌ని మధ్యలో బ్రేక్ చేయడం కోసం మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటమ్మా బ్రేక్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో, కంటిన్యూ అనేది మనం లాస్ట్ క్లాస్‌లో స్టార్ట్ చేసి మిడిల్‌లో ఉండిపోయింది మనకి. అదే కంటిన్యూ చేద్దాం ఈరోజు. సీ కంటిన్యూ చూడండి దీని యెస్టర్‌డే ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసాము మనం. సో, ఫర్ లూప్ ఒకటి రాసాం. x = 1, x <= 10, x ప్లస్ ప్లస్ అని చెప్పి ఇచ్చాను. xని ప్రింట్ చేస్తున్నాం. అంటే x వాల్యూ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అవ్వాలమ్మా? x వాల్యూ అనేది మీకు 1-10 1 నుంచి 10 వరకు ఇంక్లూడింగ్ 10 మనకి ప్రింట్ కావాలి. బట్ ఒకసారి అవుట్‌పుట్ చూడమ్మా. అవుట్‌పుట్‌లో మీకు 1-10 ప్రింట్ అవ్వలేదమ్మా. మధ్యలో ఒక నంబర్ మిస్ అయింది. సో, ఏ నంబర్ మిస్ అయిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1, 2, 3, 4, 4 తర్వాత 5 అనే నంబర్ మీకు మిస్ అయిందమ్మా. 5 అనే నంబర్ మిస్ అయ్యి నెక్స్ట్ మీకు 6 ప్రింట్ అయింది. సో, రీజన్ ఏంటి? 5 అనే నంబర్ మనకి ఎందుకు మిస్ అయింది? సో, ఒకసారి చూడండి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇఫ్ కండిషన్ రాస్తున్నాం. వితిన్ ద ఫర్ లూప్. ఫర్ లూప్ లోపల ఒక ఇఫ్ కండిషన్ రాస్తున్నాం. ఏంటమ్మా ఇఫ్ కండిషన్? ఇఫ్ ద x = 5, x వాల్యూ అనేది ఎప్పుడైతే మనకి 5కి రీచ్ అవుతుందో సో, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద కంటిన్యూ. కంటిన్యూ అనే స్టేట్మెంట్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో, వాట్ ఇట్ విల్ డూ? కంటిన్యూ అనేది ఏం చేస్తుందమ్మా? ఇట్ విల్ కంటిన్యూ విత్ ఎ నెక్స్ట్ ఇటరేషన్. ఇట్ విల్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ లూప్. నెక్స్ట్ లూప్‌లో కంటిన్యూ అయిపోతుందమ్మా. ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ద కరెంట్ లూప్. కరెంట్ లూప్‌లో లేదా కరెంట్ ఇటరేషన్‌లో ఏవైతే రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయో రిమైనింగ్ స్టేట్మెంట్స్‌ని ఎగ్జిక్యూట్ చేయదు. అంటే రిమైనింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏమున్నాయమ్మా? వాట్ ఆర్ ద రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆఫ్టర్ దిస్ కంటిన్యూ? కంటిన్యూ తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ అంటే మనకేముందమ్మా ఇక్కడ system.out.println x. సో, ఈ ప్రింట్ స్టేట్మెంట్ మనకి పనిచేయదు. ఎప్పుడమ్మా పనిచేయదు? వెన్ ద x వాల్యూ రీచ్డ్ టు 5, x వాల్యూ 5కి రీచ్ అయ్యేటప్పుడు ఇట్ విల్ కంటిన్యూ విత్ ఎ నెక్స్ట్ లూప్ అండ్ ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ద కరెంట్ లూప్. కరెంట్ లూప్‌లో రిమైనింగ్ స్టేట్మెంట్స్‌ని ఎగ్జిక్యూట్ చేయదు. అంటే x వాల్యూ 5కి రీచ్ అయ్యేటప్పుడు అది నెక్స్ట్ లూప్‌లోకి వెళ్ళిపోతుంది. సో, కరెంట్ లూప్‌లో ఉన్నటువంటి రిమైనింగ్ స్టేట్మెంట్స్‌ని ఎగ్జిక్యూట్ చేయదు. సో, దట్స్ వై ఇక్కడ మీకు 5 అనేది ప్రింట్ అవ్వకుండా మీకు ఎక్కడికి వెళ్ళిపోతుందమ్మా? నెక్స్ట్ అది 6కి వెళ్ళిపోతుంది. అయితే ఇదేమి అంత ఇంపార్టెంట్ థింగ్ కాదు. బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. యెస్టర్‌డే మనం బ్రేక్ చెప్పుకున్నాం చూడండి. సో, బ్రేక్‌లో ఏమవుతుంది? లూప్ అనేది సడెన్‌గా మధ్యలో బ్రేక్ అయ్యి బయటకొచ్చేస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. కంటిన్యూ జస్ట్ ఏదో తెలుసుకోవడానికి చెప్పానంతే. ఏమైనా నోట్స్ రాస్తే రాసుకోండి మీ ఇష్టం. టేక్ ద హెడింగ్ కంటిన్యూ. సో, కంటిన్యూ. ఏం రాస్తారంటే సో, కంటిన్యూ ఈజ్ యూజ్డ్ టు కంటిన్యూ విత్ ద నెక్స్ట్ లూప్. కంటిన్యూ విత్ ద నెక్స్ట్ లూప్. అంటే నెక్స్ట్ లూప్‌తో అది కంటిన్యూ అయిపోతుందమ్మా. కంటిన్యూ విత్ ద నెక్స్ట్ లూప్, కామా ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద రిమైనింగ్ స్టేట్మెంట్స్. It will not execute the remaining statements in the current loop. It will not execute the remaining statements in the current loop. ప్రెజెంట్ ఏదైతే లూప్‌లో ఉందో ప్రెజెంట్ ఉన్న లూప్‌లో రిమైనింగ్ స్టేట్మెంట్స్‌ని ఎగ్జిక్యూట్ చేయకుండా ఇది ఎక్కడికి కనెక్ట్ అవుతుందమ్మా? ఇట్ విల్ బి కనెక్టెడ్ టు ద నెక్స్ట్ లూప్. నెక్స్ట్ లూప్‌లోకి కనెక్ట్ అయిపోతుంది. ఓకే. సో, ఒకసారి నేను మీకు ఈ ప్రోగ్రామ్ పంపిస్తున్నాను. సో, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సేవ్ దిస్ ప్రోగ్రామ్. సో, వీలైతే ఈ ప్రోగ్రామ్‌కి స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. ఎందుకంటే స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. అంటే x వాల్యూ 5కి రీచ్ అయ్యేటప్పుడు కంటిన్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది. మీకు అవుట్‌పుట్ అనేది కూడా మీకు స్క్రీన్ షాట్‌లో వస్తుంది. ఫ్యూచర్‌లో మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే 4 తర్వాత 5 అనేది ఎగ్జిక్యూట్ కాకుండా 5 అనేది ప్రింట్ కాకుండా నెక్స్ట్ 6కి వెళ్ళిపోతుంది. సో, మీరు అవుట్‌పుట్ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. రైట్. నెక్స్ట్ ఒక చిన్న హెడింగ్ తీసుకున్నాము. ద నెక్స్ట్ టాపిక్ ఈస్ కన్‌స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్. The next topic is కన్‌స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్. మనం బిగినింగ్ డేస్‌లో కన్‌స్ట్రక్టర్ కోసం చెప్పుకున్నాం గుర్తున్నాయమ్మా? మన జావా చెప్పుకున్న బిగినింగ్ డేస్‌లో మనం కన్‌స్ట్రక్టర్ కోసం చెప్పుకున్నాం. వాట్ ఈస్ ఎ కన్‌స్ట్రక్టర్? కన్‌స్ట్రక్టర్ అంటే మనం ఏం మాట్లాడుకున్నామా బిగినింగ్ డేస్‌లో? కన్‌స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్ సేమ్ లైక్ యువర్ M1, M2, M3. But what is the difference? If the class name and the method name both are same. మీ క్లాస్ నేమ్, మెథడ్ నేమ్ 2 సేమ్ ఉన్నట్టయితే సో, అలాంటి మెథడ్స్‌ని ఏమని పిలుస్తారమ్మా? కన్‌స్ట్రక్టర్ అని పిలుస్తారు. గుర్తున్నాయమ్మా? బిగినింగ్‌లో మనం
ఫస్ట్ డే డెమో 1 అనేది చెప్పుకున్నాం. రెండో రోజు ఏం చెప్పుకున్నామో హలో ప్రోగ్రామ్ అనేది ఒక ప్రోగ్రామ్ మనం మాట్లాడుకున్నాం. హలో ప్రోగ్రామ్‌లో M1, M2, M3 అనే మెథడ్స్ మనం మాట్లాడుకున్నాం. సో, ఆఫ్టర్ దట్ ఒక 2, 3 డేస్ తర్వాత మనం ఏం చెప్పుకున్నాము, కన్‌స్ట్రక్టర్ అనేది కూడా ఒక మెథడే సేమ్ లైక్ యువర్ M1, M2, M3. బట్ డిఫరెన్స్ ఏంటమ్మా, మీ క్లాస్ నేమ్ ఏం తీసుకున్నారో, మీ క్లాస్ నేమ్, మెథడ్ నేమ్ 2 సేమ్ ఒకటే తీసుకున్నట్టయితే దాన్నేమంటాం, కన్‌స్ట్రక్టర్ అంటాం. మరి నార్మల్ మెథడ్‌కి, కన్‌స్ట్రక్టర్‌కి డిఫరెన్స్ ఏంటనేది కూడా మనం మాట్లాడుకున్నాం. ఏమైనా గుర్తుందమ్మా నార్మల్ మెథడ్‌కి, కన్‌స్ట్రక్టర్‌కి డిఫరెన్స్ ఏంటో? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నార్మల్ మెథడ్ అండ్ కన్‌స్ట్రక్టర్? సో, నార్మల్ మెథడ్ అయితే మీరు మాన్యుయల్‌గా కాల్ చేయాల్సి ఉంటుంది. యూ నీడ్ టు క్రియేట్ ఎ ఆబ్జెక్ట్ టు ద క్లాస్. మీరు మీ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి మీ మెథడ్‌ని కాల్ చేయాలి. కన్‌స్ట్రక్టర్‌ని మీరు కాల్ చేయాల్సిన అవసరం లేదు. కన్‌స్ట్రక్టర్ తనంతట అదే కాల్ అవుతుంది. కన్‌స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుందమ్మా తనంతట అది? అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. మీరు మీ క్లాస్‌కి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేటప్పుడు మీరు మీ క్లాస్‌కి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేటప్పుడు కన్‌స్ట్రక్టర్ తనంతట అదే కాల్ అవుతుంది. సో, ఒకసారి చూడండి, అబ్జర్వ్ హియర్. ఇది మనం బిగినింగ్ డేస్‌లో మనం మాట్లాడుకున్నటువంటి ప్రోగ్రామ్. మేబీ ఒక మనం జావా ఫ్రీ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నటువంటి ఫస్ట్ థర్డ్ డే, ఫోర్త్ డే లైక్ దట్ బిగినింగ్ డేస్‌లో మనం మాట్లాడుకున్నాం కన్‌స్ట్రక్టర్ కోసం. సో, చూడండి ఇక్కడ నేను డెమో 5 అనే ఒక క్లాస్ తీసుకున్నాను. మై క్లాస్ నేమ్ ఈస్ డెమో 5. సేమ్ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో మెథడ్ నేమ్ కూడా అదే ఉన్నట్టయితే, సో, క్లాస్ నేమ్, మెథడ్ నేమ్ 2 సేమ్ ఉన్నట్టయితే అలాంటి మెథడ్‌ని ఏమని పిలుస్తున్నామో దట్ మెథడ్ ఈస్ కాల్డ్ యాస్ ఎ కన్‌స్ట్రక్టర్. ఆల్రెడీ పాత ప్రోగ్రామ్ రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు కన్‌స్ట్రక్టర్ అంటే ఏంటో తెలిస్తేనే మీరు కన్‌స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్ అనేది అర్థం చేసుకోగలుగుతారు. సో, ఈరోజు టాపిక్ ఏంటంటే కన్‌స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్. బట్ కన్‌స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్‌లోకి వెళ్ళాలి అంటే యూ షుడ్ ఫెమిలియర్ విత్ కన్‌స్ట్రక్టర్. సో, దట్స్ వై ఆల్రెడీ బిగినింగ్ డేస్‌లో మనం చెప్పుకున్న కన్‌స్ట్రక్టర్‌ని మళ్ళా ఈరోజు ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఒక 2 మినిట్స్‌లో చూడండి. సో, మెథడ్ నేమ్, క్లాస్ నేమ్ 2 కూడా సేమ్ ఉంటే అలాంటి మెథడ్‌ని ఏమంటామో కన్‌స్ట్రక్టర్ అంటాం. ఈ మెథడ్‌లో ఏదైనా డెఫినిషన్ రాయొచ్చు. ఎగ్జాంపుల్‌గా జస్ట్ నేనేదో ఇండియా అనేది ప్రింట్ చేస్తున్నా. సో, నెక్స్ట్ M1 అనే ఒక మెథడ్ తీసుకున్నానమ్మా. ఐయామ్ టేకింగ్ ఎ మెథడ్ లైక్ M1. M1 అనే మెథడ్‌లో సో, ఏం ప్రింట్ చేస్తున్నాను చూడమ్మా, ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్. అంటే జస్ట్ ఐ వాంట్ టు షో ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ నార్మల్ మెథడ్ అండ్ కన్‌స్ట్రక్టర్. నార్మల్ మెథడ్‌కి, కన్‌స్ట్రక్టర్‌కి డిఫరెన్స్ ఏంటో మీకు చూపిద్దామని, సో, ఇక్కడ ఒక నార్మల్ మెథడ్ M1 అనే ఒక మెథడ్ తీసుకున్నాను. అదే విధంగా ఒక కన్‌స్ట్రక్టర్ అనేది కూడా ఒకటి తీసుకున్నాం. మీ క్లాస్ నేమ్ ఏం తీసుకున్నారో యాజ్ ఇట్ ఈస్‌గా క్లాస్ నేమ్‌ని కాపీ పేస్ట్ చేసి ఒక మెథడ్ నేమ్‌గా తీసుకున్నట్టయితే దాన్ని మనం కన్‌స్ట్రక్టర్ అంటున్నాం. సో, వీటిని కాల్ చేయాలి అంటే ఎక్కడికి వెళ్తామా? గో టు యువర్ మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో, మెయిన్ మెథడ్‌లో జస్ట్ ఇనీషియల్‌గా హాయ్‌ని ప్రింట్ చేశాను. ఒక హాయ్ ప్రింట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాము. యూ కెన్ క్రియేట్ ఎనీ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మన క్లాస్‌కి ఏదైనా ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు కదమ్మా. ఎగ్జాంపుల్‌గా సమ్ ఏదో జెడ్ అనే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాం. సో, విత్ యూజింగ్ దిస్ జెడ్ అనే ఆబ్జెక్ట్‌ని బేస్ చేసుకొని మనం M1ని కాల్ చేసాం. వి ఆర్ కాలింగ్ ద మెథడ్ M1. మరి రన్ చేస్తే మనకి ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎగ్జిక్యూషన్ ఈస్ బిగినింగ్ విత్ మెయిన్ మెథడ్. ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. మెయిన్ మెథడ్‌లో ఇనీషియల్‌గా మనకి హాయ్ ప్రింట్ అవుతుంది. హాయ్ తర్వాత మీకు M1 కాల్ అవుతుంది. అంతే కదమ్మా! హాయ్ తర్వాత M1 కాల్ అవుతుంది. M1లో మనకేం ప్రింట్ అవ్వాలమ్మా? ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అనేది ప్రింట్ అవ్వాలి. సో, ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం. సో, రన్ చేసేటప్పుడు మీరు అవుట్‌పుట్ చూస్తే ఇనీషియల్‌గా మీకు హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. బట్ ఆఫ్టర్ హాయ్ ప్రింట్ అయిన తర్వాత సో, మీరు M1 ప్రింట్ అవుతుంది అని అనుకుంటున్నారు. అంటే ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని అనుకుంటున్నారు. బట్ దానికన్నా ముందర మీకేం ప్రింట్ అయిందమ్మా? ఇండియా అని ప్రింట్ అయింది. సో, ఎందుకమ్మా ఇండియా అని ప్రింట్ అయింది? రీజన్ ఏంటి? మనకి హాయ్ తర్వాత మనం డైరెక్ట్‌గా M1 కాల్ చేస్తున్నాం కదా! ఈ మధ్యలో ఇండియా ఎలా ప్రింట్ అయింది అంటే, సో, మనం ఇండియా ప్రింటింగ్ అనేది ఎక్కడ ఇచ్చామో మన కన్‌స్ట్రక్టర్‌లో ఇచ్చాం. సో, కన్‌స్ట్రక్టర్‌ని మనం ఏమైనా కాల్ చేసామా అంటే కాదమ్మా. కన్‌స్ట్రక్టర్ తనంతట అదే కాల్ అవుతుంది. ఎప్పుడు కాల్ అవుతుందమ్మా కన్‌స్ట్రక్టర్ తనంతట అదే? అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేటప్పుడు ఎండింగ్‌లో చూడమ్మా దీన్నేమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ కన్‌స్ట్రక్టర్ కాలింగ్ అని పిలుస్తా ఉంటాం. సో, మనం బిగినింగ్ డేస్‌లో కన్‌స్ట్రక్టర్ కోసం ఒక 2 విషయాలు నోట్స్‌లో కూడా రాసుకున్నాము. ఏం రాసుకున్నాం అంటే కన్‌స్ట్రక్టర్ ఈస్ ఆల్సో ఎ మెథడ్. కన్‌స్ట్రక్టర్ ఈస్ ఆల్సో ఎ మెథడ్. బట్ ఇఫ్ ద క్లాస్ నేమ్ అండ్ ద మెథడ్ నేమ్ బోత్ ఆర్ సేమ్. క్లాస్ నేమ్, మెథడ్ నేమ్ 2 సేమ్ ఉంటే దట్ మెథడ్ ఈస్ కాల్డ్ యాస్ ఎ కన్‌స్ట్రక్టర్. నెక్స్ట్ పాయింట్ ఏం రాసుకున్నామా? కన్‌స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్స్ ఆటోమేటికల్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేటప్పుడు కన్‌స్ట్రక్టర్ తనంతట అది కాల్ అవుతుంది. ఓకే. లీవ్ ఇట్. ఇవన్నీ కూడా మనం బిగినింగ్ డేస్‌లో మాట్లాడుకున్నటువంటి కన్‌స్ట్రక్టర్ టాపిక్ అన్నమాట. సో, తర్వాత మనం మెథడ్ ఓవర్‌లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ అనే ఒక కాన్సెప్ట్ మాట్లాడుకున్నాము. ఎప్పుడు అంటే ఇన్‌హెరిటెన్స్ తర్వాత పాలిమార్ఫిజం అనే ఒక హెడ్డింగ్ తీసుకున్నారు.
సో పాలిమార్ఫిజంలో మీరు మెథడ్ ఓవర్ లోడింగ్ అంటే ఏంటి, మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి అనేది ఒకటి మాట్లాడుకున్నాము. సో గుర్తుందమ్మా, మెథడ్ ఓవర్ లోడింగ్ అంటే అర్థం ఏంటి, ఏం మాట్లాడుకున్నాం? మెథడ్ ఓవర్ లోడింగ్ కోసం మెథడ్ నేమ్ సేమ్ ఉంటుంది, మెథడ్ సిగ్నేచర్ డిఫరెంట్గా ఉంటే, అంతే కదమ్మా, మెథడ్ నేమ్ సేమ్గా ఉండి మెథడ్ సిగ్నేచర్ డిఫరెంట్గా ఉంటే, సో దాన్ని మనం ఏం చెప్పుకున్నామా, మెథడ్ ఓవర్ లోడింగ్ అని పిలుస్తూ ఉంటాం. మనం ఎందుకు ఇవన్నీ అడుగుతున్నా అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. సో మనకేంటంటే ఈరోజు కన్స్ట్రక్టర్ ఓవర్ లోడింగ్ అనే టాపిక్ మనం నేర్చుకోవాలంటే మీకు కంపల్సరీ కన్స్ట్రక్టర్ అంటే ఏంటో తెలియాలి, మెథడ్ ఓవర్ లోడింగ్ అంటే ఏంటో తెలియాలి. సో మీకు కన్స్ట్రక్టర్ మెథడ్ ఓవర్ లోడింగ్ రెండు వస్తే ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చే అవుట్పుట్టే కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. అందుకు మిమ్మల్ని అడుగుతున్నా అంతే. ఓకే. సో ఇక్కడ చూడండి, మనం ప్రీవియస్గా ఈ మెథడ్ ఓవర్లోడింగ్లో ఏం మాట్లాడుకున్నాం చూడమ్మా, మెథడ్ ఓవర్లోడింగ్లో మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి, యాడ్ అనే ఒక మెథడ్ తీసుకున్నాం, ఇక్కడ యాడే ఇక్కడ యాడే, కాకపోతే దాని సిగ్నేచర్ డిఫరెంట్గా ఉండాలని చెప్పుకున్నాము. సిగ్నేచర్ అంటే ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో అయినా మీకు డిఫరెన్స్ ఉండొచ్చు, లేదా వాటి డేటా టైప్స్లో అయినా మీకు డిఫరెన్స్ ఉండొచ్చు అని చెప్పి మనం చెప్పుకున్నాము. చూడండి ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చానమ్మా, యాడ్ అనే మెథడ్లో ఇక్కడ 2 ఇన్పుట్స్ ఇచ్చాను, ఇక్కడ యాడ్ అనే మెథడ్లో ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చాను చూడమ్మా, 3 ఇన్పుట్స్, 3 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను. సో ఈ విధంగా మీకు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో అయినా డిఫరెన్స్ ఉండొచ్చు, లేదా వాటి డేటా టైప్స్లో అయినా డిఫరెన్స్ ఉండొచ్చు అని చెప్పి మనం మాట్లాడుకున్నాము. డేటా టైప్స్లో అంటే ఇక్కడ చూడండి, మనకి ఇంటీజర్ ఏ ఇంటీజర్ బి ఇచ్చాను, ఇక్కడ ఏమి ఇచ్చానమ్మా, డబల్ ఎక్స్ అండ్ డబల్ వై అనేది ఇచ్చాను. అంటే ప్రీవియస్ ఎగ్జాంపుల్లో సో నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో డిఫరెన్స్ ఇచ్చాం, ఇక్కడ ఏం డిఫరెన్స్ ఇచ్చామా, డేటా టైప్స్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్లో మనకి డిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎనీవే, మెథడ్ ఓవర్ లోడింగ్ అంటే మనం డెఫినేషన్ ఏం మాట్లాడుకున్నామా, మెథడ్ ఓవర్ లోడింగ్ ఈస్ నథింగ్ బట్ ద మెథడ్ నేమ్ షుడ్ బి సేమ్ బట్ ద మెథడ్ సిగ్నేచర్ షుడ్ బి డిఫరెంట్. మెథడ్ signature should be different. So that means there may be a difference in number of arguments, or there may be a difference in data types of the arguments. Number of arguments లో అయినా డిఫరెన్స్ ఉండొచ్చు, లేదా డేటా టైప్స్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్లో అయినా డిఫరెన్స్ ఉండొచ్చు. ఇవి కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడుకున్నాం. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, టుడేస్ అవర్ టాపిక్ ఈస్ టేక్ ద హెడ్డింగ్. ఈరోజు హెడ్డింగ్ తీసుకున్నాము కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. టుడేస్ అవర్ టాపిక్ ఈస్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. ఎస్ అమ్మా. ఇప్పుడు చూడండి, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ కోసం మాట్లాడుకుందాం. సో కన్స్ట్రక్టర్ అంటే ఏం చెప్పుకున్నామా, కన్స్ట్రక్టర్ అనేది కూడా ఒక మెథడే, కాకపోతే క్లాస్ నేము మెథడ్ నేము రెండు సేమ్ ఉంటే అది కన్స్ట్రక్టర్ అని చెప్పాము. సో ఇక్కడ ఒక క్లాస్ తీసుకున్నామా, మీ ఇష్టం, క్లాస్ నేమ్ మీరు కూడా కన్స్ట్రక్టర్ అండర్స్కోర్ example2 అని రాయాలని ఏం లేదమ్మా, మీకు నచ్చిన క్లాస్ నేమ్ రాసుకోండి. యూ కెన్ రైట్ ఎనీ క్లాస్ నేమ్, యువర్ విష్. సో మేబీ కొంతమంది కన్స్ట్రక్టర్ అండర్స్కోర్ example2 అని చూడడానికి ఇబ్బందిగా ఫీల్ అయితే, సో మనం దాన్ని ఏమని మార్చుకుందాము, సో మీద నేను డెమో6 అని మార్చేస్తున్నాను. ఈ రోజుకి టెంపరీగా నేను దాని పేరు ఏమని మారుస్తున్నాను, డెమో6. మరి క్లాస్ నేమ్ డెమో6 అయ్యేటప్పుడు మెథడ్ నేమ్ కూడా ఏమై ఉండాలమ్మా, ద మెథడ్ నేమ్ షుడ్ బి సేమ్, అప్పుడే కదమ్మా అది కన్స్ట్రక్టర్ అవుతుంది. సో మెథడ్ నేమ్ కూడా డెమో6 అనే ఇస్తున్నాను. అయితే ఈరోజు కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ కదమ్మా. ఓవర్లోడింగ్ అంటే ఏంటి, సేమ్ నేమ్తోనే మనకి మల్టిపుల్ మెథడ్స్ ఉండాలి, సేమ్ నేమ్తోనే మనకి మల్టిపుల్ మెథడ్స్ ఉండాలి. అంటే క్లాస్ నేమ్ డెమో6 అని తీసుకున్నాను, క్లాస్ నేమ్తోనే మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నామా, మెథడ్ నేమ్స్ తీసుకుంటున్నాం. సో ఒక మెథడ్ కాదు, ఎన్ని మెథడ్స్ రాస్తున్నాము ఇక్కడ, మల్టిపుల్ మెథడ్స్ విత్ ద సేమ్ నేమ్, మల్టిపుల్ మెథడ్స్ విత్ ద సేమ్ నేమ్ బట్ విత్ అ డిఫరెంట్ సిగ్నేచర్, విత్ అ డిఫరెంట్ సిగ్నేచర్. డిఫరెంట్ సిగ్నేచర్ అంటే మనం ఏం చేద్దాము, ఇక్కడ చూడండి, ఫస్ట్ కన్స్ట్రక్టర్ రాసేటప్పుడు ఏమైనా ఇన్పుట్స్ ఇస్తున్నానమ్మా, లోపల ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నానా, దెర్ ఈజ్ నో ఆర్గ్యుమెంట్స్, దెర్ ఈస్ నో ఆర్గ్యుమెంట్స్, లోపల ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా ఇవ్వట్లేదమ్మా. బట్ ఇక్కడ చూడమ్మా, సెకండ్ కన్స్ట్రక్టర్ రాసేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నానా, ఎస్ దెర్ ఈస్ విత్ ఆర్గ్యుమెంట్, ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తున్నాను. అంటే ఇక్కడ కన్స్ట్రక్టర్ అంటే మెథడ్ నేమ్ క్లాస్ నేమ్ సేమ్ ఉన్నట్టయితే దాన్ని కన్స్ట్రక్టర్ అంటున్నా. బట్ వీఆర్ రైటింగ్ ఎ మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్, వీఆర్ రైటింగ్ ఎ మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ విత్ అ డిఫరెంట్ సిగ్నేచర్, విత్ అ డిఫరెంట్ సిగ్నేచర్. ఇక్కడ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ రాస్తున్నాను, ఇక్కడ విత్ ఆర్గ్యుమెంట్స్ అనేది రాస్తున్నాను. సో వితౌట్ ఆర్గ్యుమెంట్స్ రాసేటప్పుడు మనకి అవుట్పుట్ ఏం ప్రింట్ చేస్తున్నాను, జస్ట్ హాయ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాను, ఐఎమ్ ప్రింటింగ్ సమ్ హాయ్. సో విత్ ఆర్గ్యుమెంట్లో నేను ఏం ప్రింట్ చేస్తున్నానమ్మా, ఇక్కడ ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తున్నామో ఎక్స్ అనే ఇన్పుట్, ఆ ఎక్స్ని యాజ్ గా ఇక్కడ ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఓకే. అండ్ మీకు నార్మల్ మెథడ్కి కన్స్ట్రక్టర్కి డిఫరెన్స్ తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ నేను ఏం తీసుకున్నానమ్మా, M1 అనే ఒక నార్మల్ మెథడ్ కూడా తీసుకున్నాం. ఈ నార్మల్ మెథడ్లో మనం ఏం ప్రింట్ చేస్తున్నామో, ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం.
వీటన్నిటిని కాల్ చేయాలి అంటే ఎక్కడికి వెళ్తారు? ఫ్రమ్ వేర్ యూ కెన్ కాల్ ఇట్. మీరు వీటిని కాల్ చేయాలి అంటే గో టు యువర్ మెయిన్ మెథడ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. అయితే ఈరోజు కొత్తగా మనం ఇంకో విషయం ఏం తెలుసుకుంటున్నాం అంటే, మీరు ఒక క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ కాదు, మీరు ఒక క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. చాలామంది నన్ను ఈ క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారు, సార్ కెన్ వి క్రియేట్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఫర్ వన్ క్లాస్? ఎస్ అమ్మా, మీరు ఒక క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఈరోజు మన క్లాస్ నేమ్ ఏంటమ్మా? వాట్ ఈజ్ అవర్ క్లాస్ నేమ్? టుడేస్ అవర్ క్లాస్ నేమ్ ఈజ్ డెమో6. సో ఈ డెమో6కి ఈరోజు మనం ఒక 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేద్దామా? సో ఏంటంటే చూడండి, ఏ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం, బి అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. అమ్మా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం మీకు తెలుసు కదా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం? క్లాస్ నేమ్ రాస్తాం, స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్, న్యూ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఆబ్జెక్ట్ డేటా టైప్. ఎండింగ్లో మరలా మనకి ఏం రిపీట్ అవుతుందమ్మా? సేమ్ క్లాస్ నేమ్ అనేది రిపీట్ అవుతుంది. ఇదే మనకి కన్స్ట్రక్టర్ కాలింగ్. ఇక్కడ మనం ఒక కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నట్టు ఎండింగ్లో ఉండేదే కన్స్ట్రక్టర్ కాలింగ్. సో ఈరోజు మనం ఏం చేస్తున్నామా? సేమ్ క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తున్నాం? ఫర్ ద సేమ్ క్లాస్ టుడే వీఆర్ క్రియేటింగ్ 2 ఆబ్జెక్ట్స్. సేమ్ క్లాస్కి ఈరోజు మనం 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తున్నాం. వాట్ ఆర్ ద 2 ఆబ్జెక్ట్స్? ఏ అనేది ఒక ఆబ్జెక్ట్, బి అనేది ఒక ఆబ్జెక్ట్. వీఆర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్స్ ఏ అండ్ బి. మరి ఏ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు సో మనం డెమో6 కాల్ చేస్తున్నాం, అంటే కన్స్ట్రక్టర్ కాల్ చేస్తున్నాం. ఇక్కడ ఏమైనా ఇన్పుట్స్ ఇస్తున్నామా? ఈజ్ దర్ ఎనీ పారామీటర్ వాల్యూస్? నో, వితౌట్ ఎనీ ఇన్పుట్స్. అదే సెకండ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు మనం డెమో6లో ఏం పాస్ చేస్తున్నామా? 10 అనే ఒక ఇన్పుట్ని పాస్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మీరు చూడండి, వితౌట్ ఆర్గ్యుమెంట్ ఏదైతే మీరు ఇక్కడ కాల్ చేస్తున్నారో, ఇప్పుడు మీకు ఏం కాల్ అవుతుందమ్మా? ఫస్ట్ ఉన్నటువంటి కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. మీకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది? హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. అదే మీరు ఏదైతే ఇన్పుట్ని పాస్ చేస్తున్నారో, ఇక్కడ మీకు ఏం కాల్ అవుతుందమ్మా? సెకండ్ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. సో సెకండ్ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి ఇక్కడ మీకు ఈ ఎక్స్ అనే వాల్యూ ఏదైతే పాస్ చేస్తున్నారో ఎక్స్ వాల్యూ మీకు ఇక్కడ ఎంటర్ అవుతుంది. చూద్దాం, మనం రన్ చేసి చూద్దాం. సో ఫైనల్గా మీరు M1 కాల్ చేయాలి అనుకున్నట్టయితే, మీ మెథడ్ని కాల్ చేయాలి అనుకుంటే, ఇక్కడ మన దగ్గర 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదమ్మా. వీ హ్యావ్ ఆబ్జెక్ట్ ఏ అండ్ ఆబ్జెక్ట్ బి. మీరు M1 కాల్ చేయాలి అంటే ఏ అనే ఆబ్జెక్ట్తో అయినా కాల్ చేయొచ్చు, లేదా బి అనే ఆబ్జెక్ట్తో అయినా మీరు కాల్ చేయొచ్చు. యూ కెన్ కాల్ విత్ యూజింగ్ ఏ ఆర్ యూ కెన్ కాల్ విత్ యూజింగ్ బి. ఏ ఆర్ బి రెండింటిలో దేన్ని బేస్ చేసుకుని అయినా మనం కాల్ చేయొచ్చు. ఒక్క నిమిషం, ఇది ఎక్కడ రావాలన్నట్టుంది. పబ్లిక్ క్లాస్ డెమో6 ఎక్కడైనా ఉందా అమ్మా? ఈజ్ దర్ ఎనీ డెమో6? చూడండి, ఎక్కడైనా తప్పు కనిపిస్తుందా? కెన్ యూ సీ ఎనీ ఎర్రర్? ఓహో, క్లాస్ నేమ్ మార్చుకోలేదు. సో ఇక్కడ ప్రోగ్రామ్ నేమ్ ఎలా మారిపోయిందమ్మా? ప్రోగ్రామ్ నేమ్ మనం ప్రీవియస్గా constructor_example2.java అని ఉంది. సో మనకేంటి, క్లాస్ నేమ్ ప్రోగ్రామ్ నేమ్ రెండు సేమ్ అయి ఉండాలి కదమ్మా. ప్రోగ్రామ్ నేమ్ అనేది అలా ఉండకూడదు కదా. సో క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ప్రోగ్రామ్ నేమ్ కూడా అదే ఉండాలి కదమ్మా. సో జస్ట్ ఇక్కడ మనం మౌస్ పెట్టి రీనేమ్ ఇట్ యాజ్ ఎ demo6.java. మన ప్రోగ్రామ్ నేమ్ కూడా ఎలా కన్వర్ట్ చేస్తున్నాం? వీఆర్ కన్వర్టింగ్ అవర్ ప్రోగ్రామ్ నేమ్ ఇంటూ demo6.java. సో రన్ చేసి చూద్దాం. సో చూడండి, ఫస్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందమ్మా. డెమో6 అనే ఫస్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి మీకు అవుట్పుట్ ఏమొస్తుంది? హాయ్ అనే అవుట్పుట్ వస్తుంది. సెకండ్ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యేటప్పుడు మీకు అవుట్పుట్ ఏమొస్తుందమ్మా? మీరు ఏదైతే ఇక్కడ ఇన్పుట్ని పంపిస్తున్నారో 10 అనే ఇన్పుట్, అదే మీకు అవుట్పుట్గా ప్రింట్ అవుతుంది. లాస్ట్లో మనం M1 కాల్ చేస్తున్నాం. M1 కాల్ చేసేటప్పుడు మీకు ఏం కాల్ అవుతుందమ్మా? ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని చెప్పి కాల్ అవుతుంది. ఎనీవే, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే అర్థం ఏంటమ్మా? సో వీ కెన్ రైట్ ఏ మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్. వీ కెన్ రైట్ ఏ multiple constructors with a different signature is called as a constructor overloading. మా హెడింగ్ తీసుకున్నారు కదా constructor overloading అని. సో చిన్న నోట్స్ చెప్తా, రాసుకోండి. జస్ట్ ఒక సింగిల్ లైన్ ఏం రాస్తారంటే, we can write a multiple constructors అంటే తెలుసు కదమ్మా, మల్టిపుల్ మెథడ్స్ విత్ ద సేమ్ నేమ్ లైక్ యువర్ క్లాస్ నేమ్. మీ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్తో మీరు మెథడ్ రాస్తే దాన్ని ఏమంటాం? కన్స్ట్రక్టర్ అంటాం. సో దట్స్ వై నేను సింపుల్గా ఏం చెప్తున్నాను, సో వీ కెన్ రైట్ ఏ మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ విత్ ఎ డిఫరెంట్ సిగ్నేచర్. వీ కెన్ రైట్ మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ విత్ డిఫరెంట్ సిగ్నేచర్. అంటే సిగ్నేచర్ కంపల్సరీ మనకి వేరుగా ఉండాలి. సిగ్నేచర్ వేరుగా ఉండాలంటే అర్థం ఏంటమ్మా?
ఈ కన్స్ట్రక్టర్స్లో నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనే డిఫరెన్స్గా ఉండాలి, అంతేనమ్మా. నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయినా డిఫరెంట్గా ఉండాలి, లేదా వాటి డేటా టైప్స్ అయినా మీకు డిఫరెంట్గా ఉండాలి. సో వీ కెన్ రైట్ ఎ మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ with a different signature is called as a constructor overloading. Is called as a constructor overloading. ఇంకో చిన్న విషయం ఈరోజు ఏం నేర్చుకున్నామో కొత్తగా, వీ కెన్ క్రియేట్ ఏ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఫర్ వన్ క్లాస్. మీరు ఒక క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అదే విషయాన్ని నోట్ అని చెప్పి రాసుకోండి. నోట్లో ఏం రాస్తారమ్మా, వీ కెన్ క్రియేట్ multiple objects. We can create a multiple objects to a single class. We can create a multiple objects to single class. ఒక క్లాస్కి మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు మనం ఒక్కొక్క కన్స్ట్రక్టర్ని కాల్ చేసుకుంటున్నాము, అంతే కదమ్మా. కన్స్ట్రక్టర్ని మనం వేరేగా కాల్ చేయం కదా. కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది? కన్స్ట్రక్టర్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. నార్మల్ మెథడ్ అయితే మీరు డైరెక్ట్గా కాల్ చేస్తారు. కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడు కాల్ అవుతుందమ్మా? కన్స్ట్రక్టర్ అనేది మనకి ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలోనే కాల్ అవుతుంది. సో ఒక్కొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు మీరు ఒక్కొక్క కన్స్ట్రక్టర్ని కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి నేను ఈ ప్రోగ్రామ్ మీకు పంపిస్తున్నాను, constructor overloading. So please save the program with you. మా పాత ప్రోగ్రామ్స్ అని ఒకసారి ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి. స్టిల్ మీకు ఇంకా పాత ప్రోగ్రామ్స్ ఏమైనా డౌట్ ఉంది, మళ్ళీ సెకండ్ టైం మీరు క్లాసెస్ అటెండ్ అవుతాను అన్నా కూడా నాకేం ఇబ్బంది లేదు. సో మళ్ళీ మనకి మేబీ మార్చ్ 3rd నుంచి మళ్ళీ మనకి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీలో ఎవరికైనా బిగినింగ్ క్లాసెస్ ప్రాపర్గా అర్థం కాకపోయినా, మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేయలేకపోయినా, సో అగైన్ యూ కెన్ అటెండ్ ద బ్యాచ్. మార్చ్ 3rd నుంచి మనకు స్టార్ట్ అయ్యే జావా బ్యాచ్లో అటెండ్ అవ్వచ్చమ్మా. అండ్ ఇన్ అనదర్ స్మాల్ ఇన్ఫర్మేషన్, టుమారో యూ హ్యావ్ ఎ క్లాస్ అట్ సేమ్ టైం. మరి రేపు సాటర్డే అయినా కూడా రేపు హాలిడే లేదమ్మా, రేపు సేమ్ టైంకే క్లాస్ తీసుకుంటాను. సో ఎందుకంటే మనకి నిన్న మొన్న ఎప్పుడో ఒక రోజు నేను క్లాస్ మిస్ అయ్యాను కదా, తీసుకోలేదు కదా. సో దాని కోసం చెప్పి, so tomorrow we have a class at same time. Don't miss the class, tomorrow's class. Right. See, next issue on the next heading తీసుకోండి. The next topic is how to read inputs from the console. The topic name is how to read inputs from the console. Console నుంచి inputs ని ఎలా రీడ్ చేయాలి. How to read inputs from the console. అంటే మనం ఇప్పటివరకు కన్సోల్ని ఎలా చూస్తున్నామా? కన్సోల్లో ఓన్లీ అవుట్పుట్ మాత్రమే ప్రింట్ చేస్తున్నాం కదా. కన్సోల్ అనేది ఓన్లీ అవుట్పుట్ ప్రింట్ చేయడానికి కాదమ్మా. కన్సోల్ నుంచి మీరు ఏం రీడ్ చేయొచ్చు? ఫ్రమ్ ద కన్సోల్ యూ కెన్ రీడ్ ద ఇన్పుట్స్. కన్సోల్ నుంచి మీరు ఇన్పుట్స్ని రీడ్ చేయొచ్చు. అయితే మళ్ళీ ఇక్కడ 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయమ్మా. సో ఏంటంటే కన్సోల్ నుంచి ఇంటీజర్ రీడ్ చేయడానికి ఒక సెపరేట్ ప్రోగ్రామ్ ఉంటుంది, కన్సోల్ నుంచి స్ట్రింగ్ని రీడ్ చేయడానికి ఒక సెపరేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. మెథడ్స్ ఉంటాయమ్మా, యూ నీడ్ టు బై హార్ట్ ద మెథడ్స్. ఇక్కడ లాజిక్ అంటూ ఏమి ఉండదు, కొంచెం ఆ మెథడ్స్ని మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. సో అందులో ఫస్ట్ హెడింగ్ తీసుకున్నాము. ఫస్ట్ హెడింగ్ ఏం తీసుకుంటారంటే హౌ టు రీడ్ ఇంటీజర్స్. హౌ టు రీడ్ ఇంటీజర్స్ ఫ్రమ్ ద కన్సోల్. కన్సోల్ నుంచి ఇంటీజర్స్ని ఎలా రీడ్ చేస్తారు. హౌ టు రీడ్ ఇంటీజర్స్ ఫ్రమ్ ద కన్సోల్. ఏం లేదమ్మా, ఇట్స్ వెరీ సింపుల్. ఒకసారి నా స్క్రీన్ చూడండి. మీరు కన్సోల్ నుంచి ఇంటీజర్స్ని రీడ్ చేయాలి అంటే ప్రోగ్రామ్లోకి ఒక ఇన్పుట్ని రీడ్ చేయాలి అనుకునేటప్పుడు వీ హ్యావ్ ఎ మెథడ్. మన దగ్గర ఒక ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఉంటుంది. యూ నీడ్ టు బై హార్ట్ ద మెథడ్. వాట్ ఈస్ ద మెథడ్? చూడండి నా స్క్రీన్లో మీకు కనిపిస్తుందమ్మా. నెక్స్టింట్. నెక్స్టింట్ ఈజ్ ఎ మెథడ్ టు రీడ్ ద ఇంటీజర్స్ ఫ్రమ్ ద కన్సోల్. కన్సోల్ నుంచి ఇంటీజర్స్ని రీడ్ చేయడానికి మన దగ్గర ఉండే మెథడ్ నెక్స్టింట్ అమ్మ. సో చూడండి, మనం ప్రోగ్రామ్ రన్ చేయగానే ఇనీషియల్గా మిమ్మల్ని అది ఏం అడుగుతుంది? ఎంటర్ 2 ఇంటీజర్స్ అని చెప్పి అడుగుతుంది. ఎంటర్ 2 ఇంటీజర్స్. మీరు ఎంటర్ చేసే ఫస్ట్ ఇంటీజర్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్లో స్టోర్ అవుతుంది. మీరు ఎంటర్ చేసే సెకండ్ ఇంటీజర్ ఏదైతే ఉంటుందో అది వైలో స్టోర్ అవుతుంది. సో జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఫైనల్లీ ఐ వాంట్ టు ప్రింట్ ద జెడ్. సో చూడమ్మా, ఇక్కడ సమ్ ఆఫ్ ఎంటర్డ్ ఇంటీజర్స్. సమ్ ఆఫ్ ఎంటర్డ్ ఇంటీజర్స్ అని చెప్పి మనం ఏం ప్రింట్ చేస్తున్నామా? జెడ్ని ప్రింట్ చేస్తున్నాం. ఒకసారి రన్ చేసి చూపిస్తాను మీకు క్లారిటీ కోసం. సో చూడండి, రన్ చేస్తున్నా. రన్ చేయగానే ఇనీషియల్గా మనల్ని ఏం అడుగుతుంది చూడమ్మా? ఎంటర్ 2 ఇంటీజర్స్.
చూడండి ఇక్కడ ఏదైతే ఉందో అదే ఇక్కడ మనకు బాటంలో వచ్చిందమ్మా. ఎంటర్ 2 ఇంటీజర్స్. మనం ఎంటర్ చేసే ఫస్ట్ ఇంటీజర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 అని ఇచ్చానమ్మా. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయండి. మన కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయగానే ఈ 5 అనేది వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎక్స్లో స్టోర్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 6 అని ఇస్తున్నానమ్మా. ఎంటర్. సో ఫస్ట్ 5 ఇచ్చానమ్మా, తర్వాత ఏమి ఇచ్చాను? 6. ఆ 6 అనేది వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుందమ్మా? ఈ వైలో స్టోర్ అవుతుంది. సో 5 + 6 5 + 6 అనేది వెళ్ళి మనకి జెడ్లో స్టోర్ అవుతుంది. అంటే 5 + 6 అంటే ఎంతమ్మా? 11 కదా. సో మనకి ఆ 11 అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఏమని ప్రింట్ చేస్తున్నాం మనం? సమ్ ఆఫ్ ఎంటర్డ్ ఇంటీజర్స్. చూడొచ్చు ఇక్కడ మీరు. సమ్ ఆఫ్ ఎంటర్డ్ ఇంటీజర్స్ ఈక్వల్ టు అని చెప్పి మనం ప్లస్తో కాంకాటినేట్ చేస్తున్నాం. ఎందుకమ్మా కాంకాటినేట్ చేస్తున్నాం? ఒక న్యూమరిక్ వాల్యూని స్ట్రింగ్ వాల్యూ రెండు పక్క పక్కన రాయాలి అంటే మధ్యలో మనం ఏం రాయాలి? ప్లస్ అనేది రాయాలి. ఎనీవే ఇక్కడ మీరు బై హార్ట్ చేయాల్సిన 2 విషయాలు ఏంటి అంటే, మీరు కన్సోల్ నుంచి ఇన్పుట్స్‌ని రీడ్ చేయాలి అనుకుంటే, చూడండి ఇక్కడ మనం కన్సోల్‌లో ఇచ్చే ఇన్పుట్ అనేది ఎక్కడికి ఎంటర్ అవుతుందమ్మా? మన ప్రోగ్రామ్‌లో ఎంటర్ అవుతుంది. సో కన్సోల్‌లో ఇచ్చే ఇన్పుట్ అనేది మీ ప్రోగ్రామ్‌లో ఎంటర్ అవ్వాలి. ఐ మీన్ మీరు కన్సోల్ నుంచి ఒక ఇంటిజర్‌ని రీడ్ చేయాలి అంటే వి హావ్ ఎ మెథడ్. వాట్ ఈస్ ద మెథడ్? నెక్స్ట్ ఇంట్. బట్ వన్ మోర్ థింగ్, మనకు మెథడ్స్ అన్నీ ఎక్కడ ఉంటాయమ్మా ఇన్ జనరల్‌గా? వేర్ యూ కెన్ రైట్ ద మెథడ్స్. మనం మెథడ్స్ ఎక్కడ రాస్తూ ఉంటాం జావాలో? వీ కెన్ రైట్ ద మెథడ్స్ ఇన్సైడ్ ఎ క్లాస్. జావా చెప్పుకున్న ఫస్ట్ డే మనం ఏం చెప్పుకున్నామా? క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. అంతే కదమ్మా. క్లాస్ లోపల ఏముంటాయి? క్లాస్ లోపల మెథడ్స్, వేరియబుల్స్ అనేవి ఉంటాయి. మరి నెక్స్ట్ ఇంట్ అనేది ఒక మెథడ్ అని చెప్తున్నాను. అఫ్కోర్స్ మనం క్రియేట్ చేసిన మెథడ్ కాదమ్మా, ఇట్ ఈస్ ఎ బిల్ట్ ఇన్ మెథడ్. నెక్స్ట్ ఇంట్ అనేది ఒక బిల్ట్ ఇన్ మెథడ్. ఈ బిల్ట్ ఇన్ మెథడ్, ఈ ప్రీ డిఫైన్డ్ మెథడ్ అనేది ఒక క్లాస్ లోపల ఉంటుందమ్మా. వాట్ ఈస్ దట్ క్లాస్ నేమ్? వాట్ ఈస్ దట్ బిల్ట్ ఇన్ క్లాస్? సో జావాలో ఒక బిల్ట్ ఇన్ క్లాస్ ఉంటుంది. వాట్ ఈస్ దట్ బిల్ట్ ఇన్ క్లాస్? ద ప్రీ డిఫైన్డ్ క్లాస్ ఈస్ స్కానర్. స్కానర్ అనేది మనం క్రియేట్ చేసింది కాదమ్మా. స్కానర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ జావా. సో జావాలో స్కానర్ని మనం టాప్లో ఏం చేయాలి? వీ నీడ్ టు ఇంపోర్ట్ ద స్కానర్. టాప్లో మీరు స్కానర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. స్కానర్కి ఏదైనా ఒక ఆబ్జెక్ట్, మీకు నచ్చిన ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. సో విత్ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్, ఇక్కడ మీరు ఏదైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నారో ఆ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని వీ కెన్ కాల్ నెక్స్ట్ ఇంట్. మనం నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ని కాల్ చేయాలి. అంటే మీరు కన్సోల్ నుంచి ఇంటీజర్ని రీడ్ చేయాలి అంటే మీరు 2 విషయాలు బై హార్ట్ చేయాలమ్మా. ఏంటి ఆ 2 విషయాలు? సో ఒకటి, ఇంటీజర్ రీడ్ చేయడానికి అవసరం అయ్యే మెథడ్ ఏంటి? మా ఇంటీజర్ రీడ్ చేయడానికి అవసరం అయ్యే మెథడ్ ఏంటి? నెక్స్ట్ ఇంట్. ఈ మెథడ్ అనేది ఏ క్లాస్లో ఉంటుంది? దిస్ మెథడ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్ విచ్ క్లాస్? ఏ క్లాస్లో ఉంటుంది? సో దిస్ మెథడ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్రీ డిఫైన్డ్ క్లాస్. దిస్ మెథడ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద predefined class. What is that predefined class? Scanner అనేది మనం క్రియేట్ చేసిన క్లాస్ కాదమ్మా. స్కానర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ జావా. సో టాప్లో మనం ఇంపోర్ట్ ఏమైనా బై హార్ట్ చేయాలంటే అవసరం లేదమ్మా. నో నీడ్ టు బై హార్ట్ దట్ ఇంపోర్ట్. మనం ప్రోగ్రామ్ని టైప్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ స్కానర్ దగ్గర చూడండి, మీకు రెడ్ కలర్లో లైన్ వచ్చింది. అక్కడ మౌస్ పెట్టగానే మిమ్మల్ని ఏం అడుగుతుంది చూడమ్మా? స్కానర్ దగ్గర మౌస్ పెట్టిన వెంటనే ఇట్ ఈస్ ఆస్కింగ్ ఇంపోర్ట్ ద స్కానర్ ఫ్రమ్ java.util. సో తనంతట అదే మీకు టాప్లో ఇంపోర్ట్ అయిపోతుంది. సో దీనికి సంబంధించి చిన్న నోట్స్ చెప్తా, రాసుకున్నామా. ప్లీజ్ టేక్ ఏ స్మాల్ నోట్ ఇట్ డౌన్. టు రీడ్ ద ఇంటీజర్ we have a method next int. Next point. This method is a part of the predefined class. Now, what is that predefined class? The predefined class is scanner. Now, this method is a part of the predefined class scanner. Okay, right. So, this program kuda okasari pampistanamma. Please save the program with you. ఇంటీజర్స్ని కన్సోల్ నుంచి ఎలా రీడ్ చేయాలి అంటే, కన్సోల్ అనేది ఓన్లీ అవుట్పుట్ ప్రింట్ చేయడానికే కాదమ్మా, కన్సోల్ నుంచి మనం ఇన్పుట్స్ని కూడా రీడ్ చేయొచ్చు. రైట్. అయితే ఇప్పటివరకు మనం జస్ట్ ఇంటీజర్స్ని రీడ్ చేస్తాం కదమ్మా. ఇదే విధంగా మీరు కన్సోల్ నుంచి స్ట్రింగ్ని కూడా రీడ్ చేయొచ్చు. యూ కెన్ రీడ్ ద స్ట్రింగ్స్ ఫ్రమ్ ద కన్సోల్. మా కన్సోల్ నుంచి స్ట్రింగ్ రీడ్ చేయాలి అంటే మెథడ్ ఏంటమ్మా? హియర్ వీ హ్యావ్ ఎ మెథడ్ రీడ్ లైన్. సో రీడ్ లైన్ అనే మెథడ్ దేనికోసమా? కన్సోల్ నుంచి మీరు ఏం రీడ్ చేయొచ్చు?
స్ట్రింగ్స్ని రీడ్ చేయొచ్చు. ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి ప్రోగ్రామ్ని, జస్ట్ మీకు తెలియడానికి. సో ప్రోగ్రామ్ రన్ చేయగానే ఇక్కడ మనల్ని ఏమడుగుతుందమ్మా, ఇనీషియల్గా ఎంటర్ 2 వాల్యూస్. చూడండి బాటంలో యూ కెన్ సీ ఎంటర్ 2 వాల్యూస్. మీరు ఎంటర్ చేసే ఫస్ట్ వాల్యూ, ఫస్ట్ స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్లో స్టోర్ అవుతుంది. సో మీరు ఎంటర్ చేసే సెకండ్ స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో అది వైలో స్టోర్ అవుతుంది. చూడండి ఎక్స్ని వైని నేను ఎలా డిక్లేర్ చేశానమ్మా, ఐ డిక్లేర్ ద ఎక్స్ అండ్ వై యాజ్ ఏ స్ట్రింగ్స్. ఎక్స్ని వైని స్ట్రింగ్స్గా డిక్లేర్ చేసాం. హియర్ ఐ వాంట్ టు ప్రింట్ ద ఎక్స్ ప్లస్ వై. నేను ఇక్కడ ఎక్స్ని వైని కాంకాటినేట్ చేసి ప్రింట్ చేస్తున్నాను, ఎక్స్ ప్లస్ వై. చూద్దామా ఒకసారి, ఇక్కడ బాటంలో ఐఎమ్ ఎంటరింగ్ 2 స్ట్రింగ్స్. ఇక్కడ నేను 2 స్ట్రింగ్స్ ఎంటర్ చేస్తున్నాను. మై ఫస్ట్ స్ట్రింగ్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ రవి, ఏదో సమ్ రవి అని ఒక పేరు పెట్టాను. సో ఎంటర్ ప్రెస్ చేయాలి, మస్ట్ అండ్ షుడ్గా మనం ఎంటర్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు రవి అనేది వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుంది, నౌ ద రవి విల్ బి స్టోర్డ్ ఇన్ టు ద ఎక్స్. రవి అనేది వెళ్ళి ఎక్స్లో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ సమ్ ఏదో కుమార్ అని చెప్పి ఒక స్టోర్ చేస్తున్నా, జస్ట్ ఐఎమ్ గివింగ్ సమ్ కుమార్. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు అవుట్పుట్ ఏమొచ్చింది చూడమో, మనం రవి అండ్ కుమార్ అని ఇస్తే ద అవుట్పుట్ విల్ బి రవి కుమార్. ఎక్స్ వై రెండు కూడా కాంకాటనేట్ అయ్యాయి, రెండు ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అవుతున్నాయి మనకి బాటంలో మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, స్ట్రింగ్స్ని రీడ్ చేయడానికి మనకు అవసరం అయ్యే మెథడ్ ఏంటమ్మా, టు రీడ్ ద స్ట్రింగ్స్ వీ హ్యావ్ ఎ మెథడ్ రీడ్ లైన్. రీడ్ లైన్, రీడ్ లైన్ అనే ఒక మెథడ్ ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్లో ఉంటుంది, ఒక బిల్ట్ ఇన్ క్లాస్లో ఉంటుంది. వాట్ ఈస్ దట్ బిల్ట్ ఇన్ క్లాస్? హియర్ ద బిల్ట్ ఇన్ క్లాస్ ఈస్ బఫర్డ్ రీడర్. బఫర్డ్ రీడర్, ఈ బఫర్డ్ రీడర్ అనేది ఇట్ ఈస్ అ బిల్ట్ ఇన్ క్లాస్ ఇన్ జావా. వీ నీడ్ టు ఇంపోర్ట్ ద బఫర్డ్ రీడర్. సో ఇదే విషయాన్ని ఒకసారి మీ నోట్బుక్లో కూడా చెప్తా, రాసుకోండమ్మా. హెడ్డింగ్ ఏం తీసుకుంటారంటే, హౌ టు రీడ్ స్ట్రింగ్స్, హౌ టు రీడ్ స్ట్రింగ్స్ ఫ్రమ్ ద కన్సోల్. హౌ టు రీడ్ ద స్ట్రింగ్స్ ఫ్రమ్ ద కన్సోల్. కన్సోల్ నుంచి స్ట్రింగ్స్ని ఎలా రీడ్ చేస్తాం. రైట్, సో టేక్ ద ఫస్ట్ పాయింట్. టు రీడ్ ద స్ట్రింగ్, to read the string we have a predefined method. To read the string we have a predefined method read line. Read line. Next point, this method is a part of the predefined class. This method is a part of predefined class. What is that predefined class? The predefined class is buffered reader. The predefined class is buffered reader. Right. So ఈ ప్రోగ్రామ్ కూడా మీకు పంపిస్తున్నాము, చూడండి చాట్ బాక్స్లో వేసాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. నెక్స్ట్ టాపిక్ వెళ్ళే ముందర మీకు చిన్న క్వశ్చన్ అమ్మా. మనం బిగినింగ్ డేస్లో వేరియబుల్స్, లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంటి, స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదమ్మా. సో అందులో స్టాటిక్ వేరియబుల్కి సంబంధించి మనం 2 అడ్వాంటేజెస్ చెప్పుకున్నాం, గుర్తున్నాయమ్మా? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ విత్ ఎ స్టాటిక్ వేరియబుల్? అంటే మీరు ఒక వేరియబుల్ని స్టాటిక్ వేరియబుల్గా డిక్లేర్ చేస్తే మీకు వచ్చే 2 అడ్వాంటేజెస్ ఏంటమ్మా? మనం స్టాటిక్ వేరియబుల్స్ని మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేసేటప్పుడు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఆబ్జెక్ట్, అంతే కదమ్మా? ఆబ్జెక్ట్తో పని లేకుండా. యాక్చువల్గా ఇక్కడ చూడండి, మనం బిగినింగ్లో హలో ప్రోగ్రామ్ చెప్పుకున్నాం. హలో ప్రోగ్రాంలో ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్. ఈ ఏ అండ్ బి అనే వేరియబుల్స్ని మీరు మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలి అంటే డైరెక్ట్గా మీరు కాల్ చేయగలుగుతారమ్మా? నో, కంపల్సరీ మీరు మీ మెయిన్ మెథడ్లో ఏం క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఈ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మాత్రమే, చూడండి ఎక్స్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం, మనం ఏం కాల్ చేస్తున్నామా, ఎక్స్ డాట్ ఏ ప్లస్ ఎక్స్ డాట్ బి అని కాల్ చేస్తున్నాం. బట్ అదే మీరు మీ వేరియబుల్స్ ముందర స్టాటిక్ అని రాస్తారనుకోండమ్మా, మీ వేరియబుల్ ముందర స్టాటిక్ అని రాస్తే మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటమ్మా, ఇక్కడ మీరు స్టాటిక్ అని యాడ్ చేస్తే మీరు ఆ వేరియబుల్స్ని డైరెక్ట్గా మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయొచ్చు. ఇక్కడ స్టాటిక్ అని యాడ్ చేశాను, ఇక్కడ కూడా జస్ట్ బి అనే వేరియబుల్ ముందర కూడా మనం స్టాటిక్ అని యాడ్ చేస్తే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటో, మీ స్టాటిక్ వేరియబుల్స్ని డైరెక్ట్గా మీరు మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయొచ్చు. అంటే మీరు ఇంకా ఎక్స్ డాట్ ఏ ప్లస్ ఎక్స్ డాట్ బి అని రాయాల్సిన పని లేదు. మీరేం రాయొచ్చమ్మా, సింపుల్గా ఏ ప్లస్ బి. అంటే యూ కెన్ కాల్ ద స్టాటిక్ వేరియబుల్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద మెయిన్ మెథడ్ వితౌట్ యూజింగ్ ఎనీ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్తో పని లేకుండా డైరెక్ట్గా కాల్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏం చెప్పానమ్మా, వాట్ ఈస్ ద సెకండ్ అడ్వాంటేజ్ విత్ ఎ స్టాటిక్ వేరియబుల్?
Second advantage is we can use the static variables. We can use the static variables directly from any other programs. You can use the static variables from any other programs. Other programs అంటే వేరొక ప్రోగ్రామ్ నుంచి యూజ్ చేయొచ్చు. దేన్ని బేస్ చేసుకున్నామా? బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్. బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ హలో ప్రోగ్రామ్ని ఇలా కాపీ చేస్తున్నాం. ఈ హలో ప్రోగ్రామ్ని కాపీ చేసి అంటే క్లాస్ నేమ్ని కాపీ చేసి మనం వేరొక ప్రోగ్రామ్ డెమో 1లోకి వెళ్దాము. సో డెమో 1లో ఈరోజు నేను ఈ హాయ్ అని హలో అని వీటితో పాటు నేను ఈరోజు స్టాటిక్ వేరియబుల్ని ఇక్కడ కాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ స్టాటిక్ వేరియబుల్ని కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తారమ్మా? హాయ్ అండ్ హలో తర్వాత హలో ప్రోగ్రామ్ డాట్ హలో ప్రోగ్రామ్ డాట్ ఏని మీరు ఇక్కడ కాల్ చేయొచ్చు, లేదా చూడండి హలో ప్రోగ్రామ్ డాట్ ఏ అయినా కాల్ చేయొచ్చు, డాట్ బి అయినా మీరు కాల్ చేయొచ్చు. రన్ చేసి చూపిస్తాను చూడమ్మా. ఇప్పుడు హలో ప్రోగ్రాంలో ఉన్న వేరియబుల్ని ఇక్కడ మనం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నామో వీఆర్ కాలింగ్ ఇట్ ఫ్రమ్ డెమో వన్ నుంచి కాల్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మనం బిగినింగ్ డేస్లో చెప్పుకున్నాం. స్టాటిక్ వేరియబుల్, లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంటి, స్టాటిక్ వేరియబుల్. దీన్ని బేస్ చేసుకొని మనకి రేపటి క్లాస్ ఉంటుందమ్మా. సో అందుకే ఈరోజు రిపీట్ చేశాను. సో దీన్ని బేస్ చేసుకుని స్టాటిక్ వేరియబుల్ని బేస్ చేసుకొని మనకు రేపటి క్లాస్ ఉంటుంది. సో మీరు ఎవరైనా ప్రీవియస్ క్లాసెస్ ప్రాపర్గా ప్రాక్టీస్ చేయకపోతే ఈరోజు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. సో టుమారో ఐ విల్ కంటిన్యూ ద క్లాస్. టుమారో వీ హ్యావ్ ఎ క్లాస్ అట్ సేమ్ టైం. రేపు ఇదే టైంకి క్లాస్ ఉంటుంది. సాటర్డే రేపు హాలిడే లేదండి. ఓకే. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ ప్లీజ్ అటెండ్ ద 10:40 క్లాస్. మీకు ప్రీవియస్ క్లాసెస్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నట్టయితే మన 10:40 క్లాస్కి జాయిన్ అవ్వండి. ఓకే. సీ యూ ఆన్ టుమారో. రేపు మనం దీన్ని బేస్ చేసుకొని క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఓకేమా? సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. సో సీ యూ ఆన్ టుమారో. బాయ్.